పిల్లలు ఇలా చూడండి. ఇప్పుడు ఒక మంచి గేమ్ ఆడుకుందాం మనం. బాల్ ఎక్కడ ఉందంటే బాల్ ఆట ఆడతామేమో అనుకుంటున్నారా? లేదా కలర్స్ చెప్పిస్తాను అనుకున్నారా? ఏబిసిడీలు చెప్పిస్తాను అనుకుంటున్నారా? కాదు, వెరైటీగా ఉంటుంది చూడండి. ఓకే, నా చిన్నప్పుడు అదే నేర్చుకున్నా. అలాంటి మా టీచర్స్ అలా గేమ్ ఆడిపించారు. ఇప్పుడు మీకు అదే ఆడిపిస్తున్నాను చూడండి ఆ గేమ్. సరే, అక్కడ కొన్ని వస్తువులు పెట్టాను చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఇది బ్రెయిన్ టెస్ట్. ఇది బ్రెయిన్కి సంబంధించింది. ఎంత జ్ఞాపకం పెట్టుకుంటారో అంత ఎక్కువ చెప్పగలుగుతారు. సరేనా? చూడండి. ఫోన్, బాక్స్, పెన్సిల్, పెన్, స్లేట్, బ్యాగ్, బాల్. ఇవి వస్తువులు పెట్టానా? ఇప్పుడు జాగ్రత్తగా ఎన్ని వస్తువులు పెట్టానో వాటి పేర్లు ఏంటి ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొంచెం టైం ఇస్తున్నాను. చూసారా? ఓకే, 1 minute. మరొకసారి గుర్తు చేసుకోండి. ఓకే, స్టాప్. ఇప్పుడు నేను దాన్ని మూత వేస్తున్నాను చూడండి. మూసేస్తున్నాను, కనిపించకుండా ఇప్పుడు మూసేస్తాం. అది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు కదా ఏ వస్తువులు పెట్టానో. ఇప్పుడు మీరు ఏం చేస్తారు కదా, ఏ వస్తువులు పెట్టానో అవి గుర్తు చేసుకొని ఫాస్ట్గా రాసేయండి. అయితే ఆగండి. నేను రెడీ అనాలి. నేను రెడీ అంటేనే మీరు స్టార్ట్ చేయాలి. మరొక్కసారి లోపల ఉన్న వస్తువులను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెడీ, స్టార్ట్. ఎవరు ఎక్కువ వస్తువుల పేర్లు రాస్తారు చూద్దాం. రాసండి, గుర్తు చేసుకుని రాసండి. తెలుగులో రాసినా పర్లేదు, ఇంగ్లీష్లో రాసినా పర్లేదు. ఒకరు చూడదు, ఎలా చేతులు నువ్వు తోరగలు. ఒకరి వైపు ఒకరు చూడకుండా రాయాలి. ఎవరు ఎక్కువ వస్తువులు పేర్లు రాస్తే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది. మంచి గిఫ్ట్. చూడకూడదు. నేను స్టాప్ అనగానే ఆగిపోవాలి. నేను ఎప్పుడు స్టాప్ అంటాను అప్పుడు ఆగిపోవాలి. ఈలోపు రాసుకుంటుంది. టైం లేదు, రాసేయాలి ఫాస్ట్గా. ఫాస్ట్ చూపించకూడదు, చూడకూడదు. ఆకాష్, ఈ బుక్ మీరు చూసారనుకోండి పాయింట్స్ పోతాయి. వాళ్ళ పక్క వాళ్ళకి చూపించినా మీకు పాయింట్స్ పోతాయి. త్వరగా, టైం అయిపోతుంది. రాసేయాలి, గుర్తు చేసుకొని రాసేయాలి ఫాస్ట్గా. ఓకే, 10 నెంబర్స్ లెక్క పెట్టేస్తున్నాను. 10 అవగానే స్టాప్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7. అయిపోతాయి నెంబర్స్ చూడండి. 8, 9. ఇంకొకటే ఉంది. 10. స్టాప్. ఇంక రాయదు. ఇంకెవరు రాయద్దు. ప్రణయ్, నిల్చో. నువ్వేంటంటే రాసి చూపించదు. నువ్వు చదివి వినిపించు. సీరియల్కేనా?
ఏంటి పేరు చెప్పు, రాయలేకపోయినా పేరు చెప్పు. పోనీ చెప్పు, ఎన్ని వస్తువులు చూసావో చెప్పు, పేర్లు చెప్పు. రాసినవి కాదు, రాయకపోయినవైనా పోనీ చెప్పు గబగబా చెప్పు, ఏమేమి చూసావు. ఆగు, 2 పాయింట్స్ ప్రణయ్కి. కూర్చో, ఆకాశ్ నిల్చో. నువ్వు చెప్పు, ఏంటంటే రాసావు. గుడ్. చెప్పు చెప్పు. గుడ్ గుడ్ నాన్న, ఓకే పర్లేదు. 3 పాయింట్లు వాడికి వచ్చాయి. నెక్స్ట్ మానస, నువ్వేంటంటే రాసావు. గుడ్. 3. 4. తెలుగా. 5. బాల్ రాసాక మళ్ళీ బంతేని ఎందుకు రాసావు. 2 ఒకటేగా. 4. 4 తర్వాత 5. 6 పాయింట్స్ వచ్చాయి. గుడ్, కూర్చో. నెక్స్ట్ రష్మిత. 1. తప్పు, నీకు 1 పాయింట్. కూర్చో. ఇంకా నీకు వచ్చు, నువ్వెందుకు రాయలేకపోయి, నీకు వచ్చు కదా. నిల్చో. చైత్ర, రాయలేకపోయినా కనీసం నోటుతోనైనా చెప్పు అందులో ఏ వస్తువులు ఉన్నాయో. రాసావు, ఏంటి రాసావు, ఏంటి రాసావు. రాసావు, ఏదో రాసావు, చెప్పు పర్లేదు. చెప్పు. గుడ్, 1 కరెక్ట్. మిగతావి. ఫోన్, గుడ్. ఓకే. పెన్, గుడ్. 4. అబ్బో 5. అబ్బా 6. 7. కంచం. 7 కంచం గుర్తుంది, పోలే గుర్తుపెట్టుకుందా. 7. 8. ఓకే. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. అందరికన్నా ఎక్కువ పాయింట్స్ వచ్చాయి చైత్రకి. క్లాప్స్ కొట్టిన అందరూ. ఎన్ని గుర్తుపెట్టుకున్నా, మీకు ఒకటే చెప్పాను, రాయలేకపోయినా ఏ వస్తువులు చూసా చెప్పినా పర్వాలేదన్నాను, మీరు చెప్పలేకపోయారు. చైత్ర, వెరీ గుడ్, వెరీ గుడ్. రైజ్ యువర్ హ్యాండ్, చేపెగదు. గుడ్. విన్నర్ ఈజ్ చైత్ర. అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ ఏ వస్తువులు చూసామన్నది మైండ్లో పెట్టుకుని టకటకమని చెప్పేయాలి, లేకపోతే రాసేయాలి. ఓకేనా. అన్నీ చెప్పావు. ఓకే, వెరీ గుడ్. గుడ్, బాగుందా గేము. ఓకే.